హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను చెప్పాను కదా, ఫుల్ వీడియో వచ్చేసి కోటప్ప కొండకు వెళ్ళామని చెప్పాను కదా, ఆ ఫుల్ వీడియో ఇదేనండి. ఓకేనా. నేను చేద్దామని డిసైడ్ అయ్యాను కదండి. డిసైడ్ అయినప్పటి నుంచి అస్సలు ఏదో విధంగా ఇది ఇదవుతూనే ఉంది, కానీ చేశాను లాస్ట్కి వచ్చేసి. ఓకేనా. మీరు కూడా ఇప్పుడు అంటే టెంపుల్లో దేవుడిని అంటూ వీడియో ఫోటో అలో లేదు కాబట్టి నేను ఓన్లీ అవుట్ సైడ్ మనం కొండ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ఎలా ఉంది ప్లేస్ అని మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి నేను వీడియో అదే పెట్టానన్నమాట. ఏ గుడిలో కూడా అంతే కదండి. ఇప్పుడు నువ్వు ఏ టెంపుల్ కన్నా వెళ్ళు, అక్కడ మనము ఏ దేవుడినైనా వీడియో తీసేలా లేదు, ఫోటో తీసేలా లేదు. అందుకనేసి గర్భగుడి అసలు గుడిలో ఎంట్రీ అయినప్పటి నుంచి అసలు ఫోన్ యూస్ చేయలేదండి. ఓకేనా. లోపల పెట్టేసేసుకున్నాము. ఓకేనా. ఇదంతా ఫస్ట్ వెళ్ళేటప్పుడు అండి, ఇది స్టార్టింగ్ కొండ ఎక్కుతాం కదా, అప్పుడు ఇది చాలా బాగుందండి ప్లేస్ వచ్చేసి. నాకైతే చెప్పాను కదా, నేను 15 ఇయర్స్ నుంచి మేము వెళ్తున్నాం విజయవాడకు. బట్ అయితే అక్కడ అంటే ఈ ప్లేస్ అక్కడే ఉంది అని మాకైతే తెలీదు. ఇంకా సడన్లీ ప్లాన్ చేసుకొని వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నాకైతే బాగా నచ్చింది. అక్కడ చాలా ప్రశాంతంగా కూర్చొని బాగా దేవుడి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యామండి మేము. నాకైతే అక్కడ శివుడిని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అక్కడ క్లైమేట్ కానీ చాలా బాగుందండి. ఈ పైన ఇంకొక టెంపుల్ ఉందన్నారు. ఆ టెంపుల్ మరి ఎక్కేవాళ్ళు ఎక్కొచ్చు, మనకు ఓపిక లేదు, చేత కాదు, నెక్స్ట్ ఏమంటారు, నా టైం కుదరదు అంటే వదిలేసేదే బెటర్. ఎందుకంటే ఏజ్ పర్సన్స్ ఎక్కలేరండి పైనకి. చాలా పైన ఉంది టెంపుల్. అంటే మేము ఉన్నప్పుడు చాలామంది ఎక్కారు పైనకి వచ్చేసి. మేమైతే ఎక్కలేదు, టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. దేవుడి దర్శనం కింద మాత్రం టెంపుల్లో చాలా బాగా జరిగిందండి. ఓకేనా. ఇంకా మీరు ఇదంతా కొండనేనండి. కొండ ఎక్కి ఆఫ్ కొండలో శివుడు ఉంటాడనమాట. శివుడి టెంపుల్ ఉంటుంది. తర్వాత ఇంకా ఆ పుట్ట కానీ, పుట్టలో పాలు పోసేది కానీ అంతా బాగుందండి. అక్కడ పుట్ట ఉంది కదండి, అక్కడ నుంచే మనము పైనకి వెళ్ళడానికి రూట్ ఉందన్నమాట. అదే దారి. ఓకేనా. మళ్ళీ రావడానికి అది, వెళ్ళడానికి అదే, రావడానికి అదేమనేది నాకు తెలీదు. బట్ అయితే వెళ్ళేటప్పుడు మాత్రం అందరూ అలా వెళ్తున్నారు. మేమే వెళ్ళడానికి కుదరలేదండి మాకు, అంతే. లేదంటే వెళ్ళే వాళ్ళం. అంటే వెళ్ళిందే లేట్ అయ్యి వెళ్ళాం కాబట్టి మాకు కుదరలేదు పైన కొండ ఎక్కడానికి, అంతే తప్ప ఇంకేమీ లేదు. అంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, కొంచెం ఏజ్ పర్సన్స్ వెళ్ళడం కన్నా ఉండడమే బెటర్ అండి. ఎందుకంటే అసలు స్టెప్స్ టైప్ కూడా లేవన్నమాట అక్కడ. దారి అలా ఉంది. అలా ఉన్నప్పుడు మరి ఎక్కాలంటే కష్టమే కదండి. నార్మల్ పర్సన్స్కైనా కష్టమే. బట్ అయితే ఎవరెవరు ఓపిక అన్నమాట. వెళ్ళాలి, అక్కడ కూడా చూడాలి, అక్కడ కూడా దేవుడిని దర్శించుకోవాలి అంటే తప్పదు. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదండి. ఇదంతా వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అండి. ఇటు సైడ్ అంతా 2 వీలర్స్, అటు సైడ్ వచ్చేసి నేను వీడియో తీస్తున్న వైపు వచ్చేసి 4 వీలర్స్ అనమాట. అక్కడ పార్కింగ్. ఓకే. ఇక్కడ వెళ్తూ తర్వాత మేము వెళ్ళినప్పుడేమో అంత రష్ లేదండి. మళ్ళీ అసలు జనాలు లేరు అని చెప్పుకునేంత కూడా లేరు, ఉన్నారండి. బాగానే ఉన్నారు జనాలు వచ్చేసి. ఇక్కడ వచ్చి చూస్తున్నారు కదా మీరే, 2 వీలర్స్ ఏనంటే ఇంకా 4 వీలర్స్ ఏనంటే ఇంకా మనం చెప్పనవసరం లేదు. ఓకేనా. ఈ శివరాత్రి వస్తే ఇదంతా ఫుల్ అయిపోతుందంట అండి. అసలు చాలా చాలా రష్ ఉంటుందంట. ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారంట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అదే చెప్తా ఉన్నారు. ఏదో సెలబ్రేట్, అది పేరు ఏదో చెప్పారు కానీ నాకు పెద్దగా గుర్తులేదన్నమాట. ఓకేనా. నేను ఇక్కడంతా లోపల దర్శనం అయితే అయిపోయిందంటే లోపలికి ఫోన్ అలో లేదు, వీడియో తీయకూడదు, నెక్స్ట్ ఏంటి ఫొటోస్ తీయకూడదు అని చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి
ఇది రాయి మీద రాయి పెట్టేస్తే అంటే ఒక్కొక్కరు సెంటిమెంట్ ఉంటుంది కదండి. ఒక్కొక్క దేవస్థానాల్లో ఇలా నేను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే సేమ్ పెట్టొచ్చాను. అంటే చాలా రోజుల క్రితం అండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టాను నేను. ఓకే, అది వచ్చేసి అది గోపురం అండి. ఓకే, అక్కడ ముందు శివుడిది పెద్ద విగ్రహం అండి, చాలా చాలా బాగుంది. అది వీడియో తీస్తూ ఉంటే అస్సలు రౌండ్ తిరిగేపటికే ఇదైపోయిందనమాట, అంత పెద్దగా ఉంది అనమాట. శివలింగం శివలింగం ఒక సైడ్ ఉందండి, శివుడు ఒక సైడు ఉన్నారనమాట. ఇక్కడ శివుడిది అనమాట విగ్రహము, నెక్స్ట్ శివలింగం ఒక సైడ్ ఉంది. ఓకేనా, ఇక్కడ పైన అంతా కొండలు, చుట్టూ కొండలు, సెంటర్లో ఉన్న టెంపుల్ చాలా 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 బాగుందండి. అసలు మేము వచ్చేసి అసలు ఇంకా అంటే ఎండాకాలం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడే ఫుల్ వేడి అనిపించింది మాకు. అంటే అంత ఎండలు లేవు, అంత చల్లగా లేదనమాట క్లైమేట్. అట్లాంటి టైంలోనే ఫుల్ వేడి అనిపించింది మాకు. ఓకేనా, ఇంకా ఫుల్ ఎండలో అంటే తప్పదండి. ఇంకా దేవుడిని మనం దర్శించుకోవాలి అని అంటే ఎండ కానీ వాన కానీ గాలి కానీ వెళ్ళాల్సిందే. ఓకేనా, మీరు కూడా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఓకేనా, టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత స్టెప్స్ ఎక్కేసి ఇక్కడ పుట్ట ఉందండి. ఇక్కడ పుట్టలో అక్కడే పాలు, పళ్ళు, పూలు అన్నీ అమ్ముతూ ఉన్నారనమాట వాళ్ళు. ఇక్కడ తీసుకొని మేము ఇక్కడ పుట్టలోకి ఇంకా పాలు పోసేసి దేవుడిని నమస్కరించుకొని ఒక ప్రదక్షిణ చేసేసి ఇక్కడ సైడ్ నుంచే ఉందండి అక్కడ పైనకి, కొండ పైనకి వెళ్ళడానికి దారి అనమాట అది. ఓకేనా, చిన్నగా ఉంది, మరి పెద్దగా వెడల్పి లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మట్టిదే, స్టెప్స్ ఏమీ లేవు. ఓకేనా, స్టెప్స్ ఏమీ లేవు, నార్మల్గానే ఉంది. ఇంకా మా పిల్లలు వెళ్దాం ఎక్కదాం అని చెప్పేసి ఫుల్ గొడవ చేశారు, గోల చేశారు. కానీ ఇంకా లేదండి, అవ్వదు చాలా వరకు. ఎందుకంటే అది అస్సలు ఇట్లా ఉందన్నమాట. ఓకేనా, అంటే వెళ్ళొచ్చు, పిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్ళడం కుదరదు. ఎందుకంటే పిల్లలు మన మాట ఎక్కడ అంటారండి. అందుకనేసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కావాలంటే వెళ్ళొచ్చు. ఇంకా అక్కడికే కన్విన్స్ చేసి చెప్పేసాము. అయినా అలిగి కూర్చున్నారనమాట. ఇక్కడ ఉండే వాళ్ళందరూ వెళ్ళారండి, మేము వెళ్ళలేదు, మేము వాపస్ వచ్చేసాము. నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు, కొండ మీద టెంపుల్. ఓకేనా, అది అయినంత వరకు జూమ్ చేశానండి, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఓకేనా, అక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేసి చూస్తే మీకు కనిపిస్తుంది టెంపుల్ పైన. ఓకేనా, అక్కడ ఒక టెంపుల్, ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. 2 టెంపుల్స్. వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లేదు కుదరదు కాదు, మాకు అవ్వదు, మా వల్ల కాదు, నాకైతే అక్కడికి వెళ్ళడానికి అంత దేవుడు నాకు ఓపిక లేదు అనే టైంలో ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. పైన నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేను వెళ్ళాలని అనుకున్నానండి అక్కడికైతే. ఎందుకంటే మేము వెళ్ళింది లేట్ అయి వెళ్ళాము. ఆ రోజు అది కాక ఏదో అకేషన్ ఉండిందనమాట, నాకు కూడా గుర్తులేదు. అందువల్ల ఇంకా తొందరగా మేము రావాలనేసి ఇంకా దర్శనం చేసేసుకొని, ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. నెక్స్ట్ టైం అయితే నేను వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ దర్శనం చేసుకొని రావాలనుకున్నాను. ఓకేనా, అయినంత వరకు తొందరగా వెళ్తే మనకు బాగా దర్శనం అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా చుట్టూ అండి ఇక్కడ ఇక్కడ హోమాలు జరుగుతూ ఉన్నాయి ఒక సైడు, ఇంకొక సైడు నవగ్రహాలు పూజ అన్నీ మొత్తం జరుగుతూ ఉన్నాయండి. ఈ వీడియో తీసినప్పుడు అంతా మొత్తం మంత్రాల సౌండ్తో చాలా 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 బాగుంది అక్కడ టెంపుల్. నేను అక్కడికి అది అలాగే ఉంచుదాం అనుకున్నాను. ఇదేంది వాయిస్ వచ్చేసి ఇది సైలెంట్ చేయకూడదు అనుకున్నాను. బట్ అయితే ఎందుకో మరి తెలీదు, ఏమో డిస్టర్బెన్స్ అనిపించేసి అది చేశారనమాట. మంత్రాలతో చాలా బాగా అనిపించిందండి టెంపుల్. తర్వాత అక్కడ కూడా పాలు అంతా పుట్టలో పోసిన తర్వాత కిందకు వచ్చేసాము మేము. కిందకు వస్తూ ఉన్నాము. అక్కడ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మామూలుగా అయితే ఇలాంటి టెంపుల్స్ వచ్చేసి అంటే మా సైడ్ కూడా ఉన్నాయండి, బళ్ళారి సైడ్ కూడా ఉన్నాయి టెంపుల్స్. బట్ అయితే కొంచెం ఇట్లా అక్కడ ఎక్కువగానే ఉన్నాయి, మరి ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా, నాకు తెలిసినంత వరకు అయితే
తక్కువ ఎక్కువ అని కాదు కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి టెంపుల్స్. మా సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, అంతే, ఇంకేమీ లేదు. అంటే ఒక్కొక్క కల్చర్ బట్టి ఒక్కొక్కటి అవుతుంటారు కదా, అలా అనమాట. ఓకేనా. నాకైతే టెంపుల్ బాగా నచ్చిందండి. క్లైమేట్ చాలా బాగుంది. అంటే వేడి అనిపించలేదు, చల్లగా కూడా అనిపించలేదు అండి, నార్మల్గా ఉంది. ఓకే. అంటే కొండ కదండి, ఇంకా అంతే, అలాగే ఉంటుంది. ఓకేనా. ఇంకా మేము కిందకు దిగుతూ ఉన్నాము. అక్కడ దర్శనం అయిపోయింది. కిందకు దిగిన తర్వాత అక్కడ ఇక్కడండి ఇంకా మేము కిందకు వచ్చేసాం కదా. ఇక్కడ శివుడి విగ్రహం అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు. చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందకి వెళ్ళిన తర్వాత అండి దక్షిణామూర్తి టెంపుల్ కూడా ఉంది. అక్కడ దక్షిణామూర్తిని దేనికోసం మనం పూజిస్తామో తెలుసు కదండి. పిల్లల చదువు కోసం, పిల్లలు బిహేవియరు కానీ, పిల్లలు మంచిగా ఉండాలని చెప్పేసి, వాళ్ళు బాగా చదువుకోవాలని, వాళ్ళు మంచి వృద్ధిలోకి రావాలని చెప్పేసి దత్తాత్రేయ స్వామిని మనము పూజిస్తాము. ఓకేనా. అలాగని చెప్పేసి టెంపుల్ అక్కడ ఉందండి. అక్కడ కూడా మాకు ఫోటో తీయడానికి ఎలవ్ లేదు. అంటే మెన్షన్ చేసింటారు కదండి, మళ్ళీ మనం చదివి కూడా ఫోటో తీసుకోవడానికి ట్రై చేస్తే మనంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. ఓకే. అందుకనేసి ఇంక ఇదంతా వీడియో తీసేసుకొని టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేయించుకొని మా పిల్లలు కూడా తీసుకెళ్ళి అక్కడ స్వామిని నమస్కరించుకొని అని చెప్పేసి అక్కడ తీర్థం తీసుకొని, ఓకేనా, వచ్చామండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఏదో ఆ మంత్రం ఉందండి. ఆ మంత్రం కూడా ఫోటో తీయాలంటే భయం. ఎందుకంటే మరి ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఫోటో మెన్షన్ చేసినా కూడా ఫోటో తీస్తారు కదా అని చెప్పేసి అనుకుంటారని అక్కడ మంత్రంని కూడా కొంచెం గుర్తుంది, కొంచెం గుర్తు లేదు. అది వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే ఇంకా అసలు నాకు ఐడియానే లేదండి. అక్కడ మంత్రం కూడా రాశారు. ఏమో చూద్దామనేసి నేను కామ్ డౌన్ అయిపోయాను. తర్వాత గుర్తుకొచ్చి నేను యూట్యూబ్లో ఇది చేస్తా, నాకు దొరికిందండి ఆ మంత్రము. అది కూడా మీకు నేను వీడియోలో పెడతాను, అది కూడా చెక్ చేయండి మీరు. ఓకేనా. ఇది వచ్చేసి హోమం చేస్తూ ఉన్నారండి అక్కడ వచ్చేసి నవగ్రహాలు ఉండే ప్లేస్ అన్నమాట. అది హోమం చేశారు. ఇది వచ్చేసి ఇక్కడ నేను రౌండ్ తిరిగి వీడియో తీసానండి. ఇక్కడైతే అస్సలు పెద్దగా ఉంది శివలింగం, అసలు చాలా చాలా పెద్దగా ఉంది. అసలు నాకైతే ఈ టెంపుల్ అయితే బాగా నచ్చిందండి. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళినప్పుడు తప్పకుండా అనుకుంటారు ఈ టెంపుల్కి వచ్చామా లేదంటే ఎక్కడన్నా స్వర్గానికి వచ్చామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ క్లైమేట్ కానీ, ఓకేనా, వాతావరణం కానీ అన్నీ కూడా చాలా 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 బాగుంటుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. పైనకి ఎలాగో వెహికల్స్ వెళ్తాయి, ఇబ్బంది ఏం లేదు. మనకి దేవుడు ముఖ్యం అనుకుంటే ఎలాగైనా వెళ్ళొచ్చు. ఓకేనా. దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే ఇంకా అక్కడ దర్శనం అయిపోయిందాక చూసేసుకున్న తర్వాత మేము అక్కడ ప్రసాదం పంచుతూ ఉన్నారండి. కొంచెం ప్రసాదం తీసేసుకొని ఇంకా చెరో కొద్దిగా తీసేసుకొని ప్రసాదాన్ని ఇంకా మళ్ళీ లడ్డు ప్రసాదం తీసుకుందామని వెళ్ళామండి అక్కడికి. ఓకేనా. ఇంకా లడ్డు ప్రసాదం కూడా తీసేసుకొని ఇంకా ప్రశాంతంగా మా వెహికల్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. అంటే వెహికల్ దగ్గరికి రాలేదండి. అవును, అన్నప్రసాదం కూడా దొరుకుతుంది అని చెప్పారు. ఓకే. ఇది మెయిన్ ఎంట్రీ అండి. ఓకేనా. అదే శివరాత్రి టైంలో ఫుల్ రష్ ఉంటుందంట అండి ఇక్కడైతే. నేనైతే ఇప్పుడు మనకి తెలియదు కదా, మాది వేరే ప్లేస్ కదా, వేరే సైడ్ కాబట్టి ఇక్కడ ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు. మాకైతే ఇక్కడ ఏమంటారు, మురుడేశ్వర ధర్మస్థల, ఓకేనా, ఇక్కడంతా శివరాత్రి బాగా జరుగుతుంది అనమాట. అంటే అక్కడ ఫేమస్ కాదండి, మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు తెలుసు అని కాదు కానీ తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ ఆ టెంపుల్స్ ఫేమస్, అక్కడ శివరాత్రి బాగా చేస్తారనమాట ఇంకా. ఓకేనా. ఇది నేను చూసింది ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలిసింది చెప్పాను. నాకు నచ్చింది వీడియో తీశానండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకేనా.
మళ్ళీ అలా వీడియో తీసావు, ఇలా వీడియో తీసావు అని అనకండి. ఓకే, నచ్చితే మీరు చూడండి. ఎందుకంటే దేవుడి స్థలం కాబట్టి నేను చూపించాలని అనుకున్నాను కాబట్టి నేను మీకు చూపించాను. లేదంటే లేదు కదండి. నేను చూస్తాను, మీరు కూడా చూడాలని చూపించాను. నేను వేరేది ఏదో చెడుగా ఉండేది ఏదో చూపించలేదు కదా. మంచిగానే చూపించాను. మనకి యూజ్ అయ్యేది చూపిస్తూ ఉన్నాను. దేవుడంటే ఎవరు ఇది చేస్తారు చెప్పండి. ఓకేనా, ఇదిగోండి ప్రసాదం తీసుకొని ఇంకా లడ్డు ప్రసాదం కూడా తీసేసుకొని అక్కడ క్యూలో నిలబడాలండి. మ్యాక్సిమం వచ్చేసి 50కి 2 లడ్డు అనుకుంటాను. అక్కడ లడ్డు తీసేసుకొని వచ్చామండి. నేను చెప్పాను కదా, ఇదే దక్షిణామూర్తి టెంపుల్ అనమాట. దీని లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని వచ్చాము. ఇది స్టార్టింగ్లోనే ఉందన్నమాట. అంటే మనకు తెలియదు కదా, వెళ్ళాం మామూలుగా. తర్వాత ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత అన్నప్రసాదం ఉందంటే వెళ్ళామండి. బట్ అయితే 1 అవర్ లేట్ అవుతుందన్నారు. ఇది ప్లేస్ చూసారా, ఇక్కడ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు స్టే అవ్వడానికంట అండి రూమ్స్. ఇక్కడ మినరల్ వాటర్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నప్రసాదం తీసుకోవడానికి వెళ్ళే రూటు. ఇంకా 1 అవర్ లేట్ అవుతుంది అనేసరికి మేము ఇంకా లాంగ్ వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా బయట భోంచేసేసుకొని వచ్చామండి. ఓకేనా, అయినా బయట మేము భోంచేసినా కూడా అది మేము ఏదో హోటల్లో భోంచేయలేదండి. అది అదే ఎవరో ఏదో మొక్కుబడి ఉంటే వాళ్ళు ప్రసాదం పెడతా ఉన్నారు. ఆ ప్రసాదం మాకు దొరికిందనమాట. దేవుడు అక్కడ మాకు ప్రసాదం కుదరనివ్వకపోయినా వేరే చోట ప్రసాదం మాకు దొరికేలా చేశాడని నేను అనుకున్నాను. ఓకేనా, జర్నీ చేసినా కూడా జర్నీ చేసాము అనే ఫీలింగ్ మాకు కలగలేదండి. ఓకేనా, ఛానల్ని సపోర్ట్ చేయండి.